డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. ఈ మధ్య కాలంలో మగవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పనులు ఎక్కువగా చేస్తున్నారండి. ఎక్కడ పడితే అక్కడ రోడ్లో కానీ, ట్రైన్లో కానీ, బస్సులో కానీ, అంటే చూపించకూడని అవయవాళ్ళని చూపిస్తూ వాళ్ళని ఒకలాంటి క్షోభకు గురి చేస్తున్నారు. అమ్మాయిలేమో ఏం చెప్పుకోలేకపోతున్నారు. సో దాని గురించి ఒక్కసారి ఆజాద్ గారితో మాట్లాడతాం. సో ఆజాద్ గారు, నేను అన్నట్టు ఒక మగవాడు జస్ట్ వెళ్ళేటప్పుడు ఇలా టచ్ చేస్తేనే ఒకలాంటి ఇరిటేషన్ వస్తుంది అన్నోన్ పర్సన్ చేస్తే. అలాంటిది ఏవేవో చూపించకూడని అవయవాలన్నీ బయట పెట్టుకొని చూపిస్తూ ఉంటే అవతల ఆ అమ్మాయి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అమ్మాయి ఎలా రియాక్ట్ అవ్వాలి, దీని గురించి ఎలాంటి చట్టాలు ఉన్నాయి? మంచి ప్రశ్న అడిగారమ్మా. అంటే మీరు ఒక మగవాడు కాదు, నీచ్ కమీన్ కుత్తేగాడా అండి. అందరు మగవాళ్ళు అలా లేరు. పురుషులందరూ అందరు మగాళ్ళు కాదు, ఇలా చేసిన వాళ్ళు అది పురుషులందరూ పుణ్య పురుషులు వేరే. రైట్, అది ఖచ్చితంగా ఏమనుకోమాక లేదు. అది 100% అంటే అందరు మగవాళ్ళని అయితే అస్సలు అనలేదు. నేను పుణ్య పురుషులు వేరే, ఎవరో కామాంధుడు, పారవర్షన్ గాళ్ళు. ఓకేనా? రైట్. సో దీనికి బిఎన్ఎస్ లో చట్టంలో ఉందండి. ఇప్పుడు అంతకుముందు మీకు చెప్పచ్చు, ఒక ఆమెని ఆంటీ మీ సామాన్లు బాగుండాలి ఆంటీ అని ఒక పెట్టారు. అవును, బాగా వైరల్ అయింది. సరే, అది వైరల్ అయింది, అది ఎవరో తీసుకోవచ్చు. కానీ నేను దాని మీద ఒక వీడియో కూడా చేశాను ఇన్స్టాల్. ఈ ఒక మహిళని కనుక తన పార్ట్స్ని కనుక కించపరిచిన, ఒక మహిళనికి సంబంధించిన చూపించకూడని ఏదన్నా వస్తువులు చూపించిన, అంటే కేవలం ప్రైవేట్ పార్ట్స్ అనే కాదు, ఆ అశ్లీలమైన ఏవైనా సరే, ఏవైనా సైగలు చేసినా కూడా, సో ఇవన్నీ కూడా బిఎన్ఎస్ ప్రకారం దాదాపు 3 years నుంచి 4 years 6 years, ఇంకా దాని పరిధిని బట్టి 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం 79, 88 ఈ సెక్షన్స్ ప్రకారం. అయితే ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ కావాలి. చట్టాలు బిఎన్ఎస్ కన్నా పదునైన చట్టాలు చేసినా కూడా చట్టాలు ఎంతవరకు ఒక వ్యక్తి నేరం చేస్తే శిక్షించే వరకే ఉపయోగపడతాయి, అంతే కదమ్మా. కానీ ఇక్కడ అవేర్నెస్ తీసుకురావాలి అంటే ప్రజల్లో ముఖ్యంగా కావాల్సింది పెంపక లోపం. ముందు అక్కడ అతను పెరిగిన విధానం కానీ, మీకు క్రిమినాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది ఇంకా మన ఇండియాలో రాలేదు. నేను ఫస్ట్ కాంచి పోరాడుతున్నాను, ముందు క్రిమినాలజీ ప్రవేశపెట్టండి బాబు, అది స్కూల్ స్థాయి నుంచి ప్రవేశపెట్టండి. మీకు చిన్నప్పుడు నీతి కథలు ఏవైతే ఉన్నాయో, మనకి చిన్నప్పుడు నీతి కథలు ఉండేవి, చాలా చక్కగా ఉండేవి. పొరుగు వారికి సహాయపడాలని, పంచతంత్ర కథలని, అవన్నీ మన చదివించేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్లో కానీ వీటిల్లో కానీ అవి పోయినాయి. అవన్నీ ఆ యొక్క నీతి కథలు, పిట్ట కథలు పోయినాయి. అయితే అమ్మా, కొంచెం పెంపకం లోపం, అతను పెరిగిన వాతావరణము, తర్వాత ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనేది కూడా మనం కొంచెం గమనించాలి ఒకటి. సో అది ఓకే, అది తీసేద్దాం. ఇకపోతే రీసెంట్గా మీకు జరిగింది చెప్తాను. అంటే ఒక కేసు ఒక 1.5 years అవుతుంది సుమారుగా. అది నేను అంటే దయచేసి అది మీరు కొన్ని మాట్లాడను, మీరు డాష్ అంటే మీరు అర్థం చేసుకోండి. సో ఒక మహిళ ఎట్లనే క్యాబ్ అది బుక్ చేసుకున్నారు. సో ఆమె సమ్ XYZ ఊరు నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళు వస్తున్నప్పుడు జనరల్గా ఏమైతే నైట్ నిద్రపోయేటప్పుడు 1 గంట టైం అయింది, క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఇక మొదట్లో మహిళలు మహాతల్లి పడుకుంటారు, పాపం వాళ్ళు స్టెయిన్ అయి ఉంటారు కదమ్మా, అక్కడి నుంచి వస్తుంటారు, జర్నీ చేసి వస్తుంటారు. జనరల్గా ఏంటంటే మోడర్న్గా ఇప్పుడు ఉండే మహిళలు చాలా మంది ఉంటారు, మోడర్న్ డ్రెస్సులు వేసుకొని జనరల్ కూర్చొని పడుకుంటారు అనమాట. సో ఆ మహిళ కారులో వెళ్ళేటప్పుడు ఒక నీచ్ కమీన్ కుత్తే వేస్ట్ నా కొడుకు ఒకడు ఆమెని అద్దంలో చూసుకుంటా, ఇక్కడ అద్దం ఉంటుంది కదా, అద్దంలో చూసుకుంటా ఇతను తన యొక్క కొన్ని కార్యక్రమాలు చేస్తాను చేయకూడని. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మెట్రోలో వాడు ఎవడో చేసినట్టుగానే అతను కార్యక్రమాలు చేస్తాను. కానీ ఆమెకు తెలియదు పాపం, నిద్రలో ఉంది, నిద్రలో పడుకుంటారు కదా, అది జనరల్గా బట్టలు అటు ఇటు జరుగుతుంటాయి కదా. సో అతను ఏంటంటే అది చేస్తూ ఉన్నాడు. తర్వాత సడన్గా అతను కారు బ్రేక్ కొట్టినప్పుడు ముందుకెళ్ళి ఇట్లా వెనక్కి వెళ్తుంటాం కదా, అట్లా చేస్తుంటే ఆమె సడన్గా మెలకు వచ్చి, ఏంటి ఎక్కడ స్పీడ్ బ్రేకర్ లేవు, బ్రేక్ ఎందుకు కొడుతున్నాడు అంటే, ముందుకెళ్ళినప్పుడు ఇట్లా కొన్ని బాడీ పార్ట్స్ కదులుతాయి కదా, ఏంటి అని సడన్గా మెలుకొని ఇట్లా చూస్తే అతను కొన్ని యాక్షన్ చేస్తా, ఒక యాక్షన్ చేయకూడని యాక్షన్, కార్ స్టీరింగ్ చేస్తూ ఉన్నాడు. సో వెంటనే అమ్మాయి ఏం పని అది ఇది అంటే, ఆమెని చంపడానికి ద సెన్స్ అతను ఏదో కొట్టడం ఏదో జరిగిందని అంటే మనం చూడము, నాలుగు అది అంటే కార్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలియదు. ఆమె యొక్క వర్షన్ మనం వింటం జరిగింది అన్నమాట. నేను ఇట్లా తప్పు చేస్తానండి, అతను ఇట్లా చేస్తున్నాడు, నేను అడిగితే నన్ను చంపడానికి ఇట్లా పట్టుకున్నాడు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. సో సరే, తర్వాత మా తెలిసిన అమ్మాయి నాకు ఫోన్ చేయండి, అంటే వాళ్ళ పేరెంట్స్ కవర్ చేస్తే వాళ్ళు నాకు నైట్ ఫోన్ చేశారు. మేము అప్పటికప్పుడు వెళ్ళాము, పట్టుకున్నాము, కొట్టాము. తర్వాత సరే అది మనం లీగల్గా పోలీసులుగా అప్పచెప్పాము, అదన్నీ వేరే విషయం. సో ఇట్లా ఏమవుతుందంటే ఇక్కడ నేను అదే చెప్తున్నా, అలానే అందరినీ మనం అనటానికి లేదు. ఇప్పుడు ఒక సందర్భంలో బెంగళూరులో క్యాబ్ డ్రైవర్ని ఒక అమ్మాయి కొట్టింది, మనం అట్లా కూడా చూసుకోవచ్చు.
సో నేను అన్నట్టు ఫస్ట్ మీకు చెప్పాను, ఫస్ట్ సవరించుకోవాలి కదా మేడం అని, ఎందుకంటే అట్లా ఉంటారు వేసిన కొడుకు కొంతమంది. సో నేనేమంటున్నాను అంటే అలా జరిగినప్పుడు అంటే అప్పుడు వాళ్ళు ఎలా అలర్ట్ గా ఉండాలి? ఇప్పుడు ఒక మనిషి సడన్ గా అలా చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ మనకి ఏం చేయాలో అర్థం కాదు, అవును. ఒకలాంటి భయంలోకి వెళ్ళిపోతాం, టెన్షన్ పడుతూ ఉంటాం. ఆ టైంలో సడన్ గా ఏం చేయాలి అనేది ఎవరికి అంత క్లారిటీ ఉండదు. సో ఆ టైంలో ఏం చేయాలి? అదేనమ్మా, ఒకటి ఇప్పుడు మీ మీద ఎవరైనా సరే హత్యా ప్రయత్నం చేస్తే ఏ మహిళ పైన సరే, నేను ఎప్పుడు మహిళలకు ఫేవర్ గానే ఉంటాను, మీరు అవునన్నా కాదన్న, చంపేయండి. ఇది హత్య చంపే ప్రైవేట్ డిఫెన్స్ ఉంది కదా మీకు, ఓకే నేను చెప్తున్నా కదా. ఒక మహిళ పైన లేదా సరే పురుషుడు కూడా వస్తారు, ఇండియన్ సిటిజన్ ఎవరైనా కానీ, ముఖ్యం మన మహిళల గురించి మాట్లాడుకుందాం. ఒక మహిళ పైన ఒక అతను చంపడానికి ప్రయత్నం చేయనా, లేకపోతే ఇంకొకటి ప్రయత్నం చేయనా, బలాత్కారం చేయడానికి అయినా సరే మీరు ఏం చేస్తారో చేసేయండి. దట్ ఇస్ సెల్ఫ్ డిఫెన్స్, క్రిస్టల్ క్లియర్ గా చట్టంలోనే ఉంది. కాబట్టి మీకు ఎవరైనా సరే మహిళల పైన అత్యాచారానికి ప్రయత్నం చేసినా, చంపడానికి ప్రయత్నం చేసినా, ఇంకేదైనా చేసినా కూడా మీకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంది, చంపేయండి. ఆ టైంలో అన్ని ఉండాలి కదా, చంపనీకి కూడా. అంటే చంపడం అంటే అక్కడ మీకు ఉద్దేశపూర్వకం కాదు, మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్ చేసే సమయంలో. ఇప్పుడు మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్ చెప్తామా, ఒక అతను కూకటపల్లిలో ఒక అమ్మాయిని లవరు వాడు ఏం చేశాడంటే అమ్మాయిని చంపడానికని ఇంట్లో దూరాడు కత్తి తీసుకొని. వాళ్ళ నాన్న అక్కడే అదే సమయంలో ఆయన కొబ్బరి బండలు అమ్ముతాడు అన్నమాట. ఆ నాన్న ఎందుకు అక్కడ ఉన్నాడు, ఈ అమ్మాయిని అతను కత్తితో నరికాడు, ఇక్కడ మెడ మీద ఏటు పడింది. వాళ్ళ నాన్న కూడా అక్కడే ఉన్నాడు, ఎమ్మటే కొడవలు తీసుకొని అతను చంపేశాడు. అదేమవుతుంది, చంపడం వద్దా ప్రైవేట్ డిఫెన్స్ అవుతుందా? నేను ఎట్లా కొట్టినా వస్తుంది ఆ వీడియో, ప్రైవేట్ డిఫెన్స్. నేను ఏమంటున్నాను, మిమ్మల్ని మీరు రక్షించే క్రమంలో, అది కేవలం నేను ఆడవాళ్ళని కాదు మగవాళ్ళైనా సరే, రక్షించే క్రమంలో మీ పైన ఏదన్నా మీ ప్రాణానికి హాని కలుగుతుంది అని మీరు అనుకున్నప్పుడు చంపేమని చట్టమే చెప్తున్నారు, నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. సో ఇది ఒక ఓకే అయితే ఇప్పుడు ఇలాగే మనకు అల్లరి మూకలు ఎవరన్నా ఉండి ఇబ్బంది పెడుతున్నారు ఇలాగే అన్నారు అనుకోండి, అందరూ చూస్తున్న వాళ్ళందరూ ఉన్న వాళ్ళు కూడా వాడిని కొట్టి చంపేస్తే అప్పుడు వీళ్ళకి కూడా ఏముండదా? ఇక్కడ నేను ఆలోచించాల్సింది అంటే, మీరు మళ్ళీ పాయింట్ మీరు అర్థం చేసుకోండి, మీ పైన మీ ప్రాణానికి హాని ఉన్నప్పుడు మాత్రమే మీరు మీ డిఫెన్స్ కోసం మీరు పెనుగులాట్లో అతను చనిపోతే మీకు ఇబ్బంది ఉండదు. ఓకే, అది అక్కడ ప్రైవేట్ డిఫెన్స్. అలా కాకుండా ఒక అతను ఒక యాక్షన్ చేశాడు, అది దాన్ని చంపమని కాదు కదా, ఆ యాక్షన్ చంపమని కాదు, అతను పోలీసులకు కంప్లైంట్ చేయాలి. సరే కొట్టడం తిట్టడం అది మన ఆవేశం మీద కొడతాం అనుకోండి, అసలు యాక్చువల్ కొట్టకూడదు కానీ సరే మన ఆవేశం, మీరు అన్నట్టు మెట్రోలో పర్సన్ అలా మిస్బిహేవ్ చేశాడు, టక్కన మనమైనా తప్పలేదు కొట్టడం కొట్టి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. కానీ ఆ ఒక్క విషయానికి చంపమని చెప్పను నేను, అది చెప్పడానికి అట్లా ఉండదు, దానివల్ల ప్రాణహాని ఉండదుగా, దానివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. నేను ఏమంటున్నా, స్పెసిఫికల్ గా ప్రాణహాని ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు ఒక్కళ్ళే జర్నీ చేస్తున్నారు తల్లి, ఎవరో మీ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు, అది ఏ రకమైన దాడి అయినా కావచ్చు, మీ దగ్గర నగలు దోచుకున్నానే కావచ్చు, లేకపోతే ఇంకో రకంగా కావచ్చు, ఇంకోటి మీ ప్రాణానికి హాని కలుగుతుంది, ఆ టైం మీకు అందిన వస్తువు ఏదో ఉంది, కొట్టారు అంటే అక్కడ ఏంటి, డిఫెన్స్ చేసుకుంటున్నాం మనం. మీరు ఆ ఒక కోణంలో ఆలోచించాలి. అలాగే మీరు అన్నట్టు ఒక అతను మెట్రోలో ఈ కార్యక్రమం చేసేప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ జరిగింది అనుకోండి, అది చంపమని తప్పు, కాకపోతే మీరు అతనికి బుద్ధి చెప్పచ్చు. మళ్ళీ చెప్తా, ప్రతి ఒక్క పౌరుడు భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా యూనిఫామ్ లేని పోలీసే, దట్ ఇస్ ద రూల్. ఇంకోటి చెప్తానండి, ఒక వ్యక్తి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తున్నాడు, అతని వల్ల సమాజానికి హాని కలుగుతుంది, యూ కెన్ అరెస్ట్ హిమ్, మీరు అరెస్ట్ చేయొచ్చు, అతను కాల్చీలు కట్టించి పోలీసులు ఫోన్ చేయొచ్చు, పోలీసు వాళ్ళే రావాలి, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రోడ్డు మీద ఒక సంఘటన జరుగుతుంది, జనరల్గా ఒక సంఘటన, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కొడుతున్నాడు, లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చంపడానికి ప్రయత్నం చేస్తారు, మీరు చూడటం కూడా నేరమే, చూడకూడదు, దాన్ని అడ్డుకోవాలి. మీరు చాలా మంది వీడియోలు తీసుకుని కూర్చుంటారు, అదే కదా ఇప్పుడు అదే నేను ప్రతి ఒక్కరు అవేర్నెస్ రావాలి. ఇప్పుడు ఇంకొక విషయం ఒక్క మాట చెప్పి ముగిస్తానమ్మా, ఎక్కడైనా సరే యాక్సిడెంట్ జరిగితే చాలా మంది అక్కడ చూస్తాం నిలబడతారు, కాదు మీరు ఫస్ట్ ఎయిడ్ చేయాలి, మీకు తెలిసింది చేయాలి, లేదా పోలీసులు ఫోన్ చేయాలి, సిపిఆర్ చేయాలి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇదివరకు లాగా ఎమ్మెల్సీ కేసులాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. సో నేనేమంటానంటే, ఇది మన దేశం, మన ప్రజలు, మన కుటుంబ సభ్యులు. సో అట్లప్పుడు నువ్వు, అది ఎవరికైనా జరగచ్చు, రేపు పొద్దున మన ఇంట్లో వాళ్ళకే జరగచ్చు, అటప్పుడు నువ్వు ఏం చేయాలి, ఏమంటే అని 2 పీకు తప్పేం లేదు, లేదా పోలీసులకు ఫోన్ చేయి, లేదా వాడి క్లాస్ పీకు తిట్టు. ఇంకోటి చెప్పండి, పబ్లిక్ ప్లేస్లో సిగరెట్ తాగితే మీకు 6 నెలల వరకు జైలు శిక్ష ఉంది. ఎవరైనా తాగుతుంటే చెప్పు, ఎందుకంటే చెడ్డవాడి దుర్మార్గం కంటే మంచివాడి మౌనం దేశానికి ప్రమాదం. సూపర్ చెప్పారు, 100% అండి, అదైతే కరెక్ట్. నిజంగా అండి, ఏదన్నా జరిగితే వెంటనే మొబైల్స్ తీసి వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టడానికి ఎంత అలర్ట్గా ఉంటారో, దయచేసి కొంచెం యాక్షన్కి రియాక్షన్ ఉంటే ఇంకొకసారి అలాంటివి జరగవు. సో ఆ అవేర్నెస్ కోసమే మేము ఈ టాపిక్స్ అన్ని చేస్తున్నాం. థ్యాంక్ యూ.